హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్లోని ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ అనేటివి ఎన్ని ఉంటాయి అనేది చూపిస్తాను. ఎలక్ట్రానిక్స్ మాత్రమే, ఫిల్టర్స్ అవి కాదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్. కొంతమంది కస్టమర్స్ ఏమంటూ ఉంటారంటే, వచ్చారు బాబు వాటర్ ప్యూరిఫైయర్ సరిగా చేయలేదు, ఏం మార్చారు కానీ మార్చేశారు, ఎంత తీసుకున్నారని చెప్తూ ఉంటారు. దానికి స్పేర్ పార్ట్స్ అనేవి ఏవేవి ఉంటాయి, అవి ఏమైనా మార్చాల్సి వస్తే ఏవి మారుస్తారు, దేనికి ఏ కంప్లైంట్ ఉంటుంది, ఏ స్పేర్ పార్ట్తో ఏ కంప్లైంట్ వస్తుంది అనేది చెప్తాను. ఫస్ట్ మనకి అడాప్టర్, ఓకేనా. ఫస్ట్ పవర్ అడాప్టర్ అన్నమాట. ఇది 24 వాట్ డీసీ పవర్ అడాప్టర్ ఒకటి. ఇది ఎల్పిఎస్ అంటారు. ఎల్పిఎస్ అంటే లో ప్రెజర్ స్విచ్ అనమాట, లో ప్రెజర్ స్విచ్. దీని గురించి కూడా ఒక్కొక్క దాని గురించి కూడా దేనికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను ఒక్కొక్క దాంట్లోని మీకు. ఇది ఫ్లోట్ స్విచ్ అంటారు, ఫ్లోట్ స్విచ్. ఇది దేనికోసం అంటే ఇది ఫుల్ అయితే కట్ ఆఫ్ అవుతుంది, ఇది ఒకటే. ఇది ఎస్వి అంటే సాలినాయిడ్ వాల్ అంటారు. ఇది ఒకటే. పంప్ మోటార్ అనమాట, ఇది మెయిన్ పంప్ మోటార్. ఇది నెక్స్ట్ యూవీ ల్యాంప్. ఇది యూ బాయిలర్ అంటారు ల్యాంప్, ఇది యూవీ ల్యాంప్. ఇవి నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్కి స్పేర్ పార్ట్స్. ఇవన్నీ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్. ఎన్ని? 1 2 3 4 5 6 ఐటమ్స్ ఉన్నాయి. ఇదే మోడల్లోనే మీకు సెన్సార్ మోడల్ ఉంటుంది. సెన్సార్ మోడల్ వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రాగా మనకి వాల్వ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. దేనికోసం అంటే ఇది ఫాసెట్ ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ వాటర్ పట్టుకోవడానికి ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ కాకుండా సెన్సార్ మోడల్కి టచ్ చేస్తే వాటర్ వచ్చేలా ఉంటుంది కదా, దానికోసం ఇలాంటి వాల్ ఒకటి యూజ్ చేస్తారనమాట. ఓకేనా. దీంట్లో మనం ఇవి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్కి ఏ ఐటము ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.